నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా మమ్మూరు పంతులమ్మండి. రోజు బడికి వెళ్తుంది. రోజు వెళ్ళి బడికి మానేసి ఇలా కొత్తగా వేరే బడికి వెళ్ళింది. వెళ్ళేసి ఆదరించుకుని వచ్చేసింది. ఏంటా అనుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగింది. టవర్ మాల్ అన్నది కొంచెంసేపు, టీ దుకాణం అక్కడికి అన్నది కొంచెంసేపు, ఎక్కడెక్కడ తిరిగింది. తిరిగి లాస్ట్ కత్తలాగా వచ్చిందండి. దాన్ని నువ్వు దిక్కున పడేసాను సముద్రం పక్కన. నేను ఇంక ఈ పార్కులోకి వచ్చేసాను. పైన చాలా బాగుంటుందండి. గడ్డి మొక్కలు మొత్తం అంతా పచ్చదనమాట. చల్లగా ఉంటుంది. అంతేకాక దీనిపైన రెస్టారెంట్లు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, పెళ్లి చేసుకుని కళ్యాణ మండపంలో అయ్యే పార్టీలు చేసుకోవడానికి. అటువంటివన్నీ ఉన్నాయండి దీనిపైన. అన్ని చాలా దూరం ఉన్నాయి, అన్ని తిరగలేం. కానీ చాలా మంది వస్తారండి ఇక్కడికి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఫ్యామిలీస్, రాత్రి పగలు జాగింగ్ చేసేవాళ్ళు, ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఇళ్ళని లేదు. ఆ కంట్రీ వాళ్ళు, ఈ కంట్రీ వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు అర్ధరాత్రి 1 గంట అయినా కానీ ఇక్కడ జనాలు మసులుతారు. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బిల్డింగ్లు అన్నీ కాబడతాయండి, సముద్రంతో సహా అన్నీ. ఇంకా పైకి వెళ్ళిపోతే మొత్తం కత్తరే కాబడుతుంది. కానీ అంత పైకి వెళ్తాక మనకి టైం లేదు. లేకుండా సముద్రం బిల్డింగ్లు కాబడుతున్నాయి కదండి. అదంతా లూలు వండది, అంటే లూసెల్ సిటీ పంట. అక్కడే ఉంటాయండి పెద్ద పెద్ద బిల్డింగ్లు. తర్వాత సందమాం బిల్డింగు, ఇటువంటివన్నీ చాలా రకాల బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కాబడుతున్నాయి కదండి బిల్డింగ్లు. ఈ బిల్డింగ్లు ఇక్కడే అండి. ఈ కత్తరా దాడిన తర్వాత ఉంటుంది అందులో కొనమాలని చెప్పేసి, రోలెక్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఇక్కడే శుభ్రంగా తినేసి తాగేసి దొల్లేస్తారు. కానీ ఇక్కడ ఎంత చేసినా ఏం చేసినా కానీ శుభ్రంగా ఉండొచ్చాలి. లేదంటే ముఖాలకు వస్తుంది, అదే ఫైన్ వస్తుంది అన్నమాట. ఆ ఫైన్ కట్టాలి. కిందకి వెళ్ళిపోతున్నానండి. మమ్మూరు పుంజతో తలనొప్పి మళ్ళీనా. అది కూడా అక్కడ కాపాడుతుంది కదండి. అది ఎలక్ట్రికల్ వెహికల్కి పవర్ స్టేషన్ అనమాట. ఏ ఛార్జింగ్ వెహికల్ అయినా సరే అక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇటువంటి పవర్ స్టేషన్లు కథనంతా ఉన్నాయండి. ఎందుకంటే బస్సులు, కార్లు, ఇటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ చాలా ఉన్నాయి ఇక్కడ. అది కూడా పచ్చగా కాబడుతుంది కదండి. అదంతా కొండ మాట. ఇందాక దాని మీదకి ఎక్కాను నేను. కొండ అంటే నిజమైన కొండ అనుకుంటారేమోనని మీరు. ఇది తయారు చేసిన కొండ అండి బాబా. మట్టి గిట్టేసి తయారు చేసేది. కతారా చివరికి వచ్చేసానండి. ఇక్కడ ఏముండదు ఇంకా సముద్రంలోంచి బిల్డింగ్ కాబడతాయి, లూసీలు చెట్టి. ఆ తర్వాత ఇక్కడ ఏదో బిళ్ళ మందిరం ఉందండి. అది ఓపెన్ అయిందో లేదో తెలియదు కానీ మరి ఆ బిళ్ళ మందిరంతో పాటు టీ కొట్లు, హోటల్లో ఉంటాయండి, చిన్న చిన్న బడ్డీలు అయ్యండి. ఇక్కడ నైట్ మార్కెట్ అంటారు అని. ఇక్కడ ఇదిగో ఈ పార్కింగ్ అంతా ఇదన్నమాట, నైట్ మార్కెట్ కి సంబంధించింది. నైట్ మార్కెట్ అంటే ఏదనుకుంటారేమో కానీ మీరు రాత్రిపూట టీ కొట్లు, కాఫీ కొట్లు ఎక్కువ ఓపెన్ చేస్తారు అనమాట. పగటాలంతా ఉండదు. అందుకోసమే ఒక విధంగా మీ అనుమానం కూడా కట్టాలండి. ఈ నైట్ మార్కెట్ లో నత్తులు చేసే పనులు నైట్ మార్కెట్ పేరు తగ్గట్టు ఉంటాయి. ఎవరికీ తెలియదని అనుకుంటారు. మనకు తెలీదా? పొద్దున్న లేచిన కానీ సాయంత్రం తాగేళ్ళు కూడా తిరిగి సంవత్సరాలు చదివేసిన వాళ్ళు మనకు తెలీదా?